హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమ్మక్క సారక్క జాతర. చాలా అలసిపోయామన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. మేము కారు దిగగానే ఈ విజువల్ కనిపించింది అనమాట. శంకరుడు అట్లా కూర్చొని పక్కన ఫౌంటైన్ మెట్లు చాలా బాగుండే చూడ్డానికి. నేను బయటకు అంటుండగానే నాకు తెలిసింది ఏంటంటే ఇది శ్మశానము, హుజరాబాద్ శ్మశానం అంట. ఇది అంటారు కదా, మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరు ఉండరు, శివుడు వచ్చి తీసుకెళ్తాడు వాళ్ళని, నేనున్నా అని చెప్తాడు అని. ఆ విజువల్ గుర్తొచ్చింది అనమాట నాకు చూడగానే. నెక్స్ట్ ఇది జంపన్న వాగు అనమాట. జంపన్న ఎవరంటే సమ్మక్క కొడుకు అనమాట. ఆయన గుర్తుగా జంపన్న వాగు అంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఇస్తారనమాట కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులతో ఇక్కడ పూజించి ఫస్ట్ ఇక్కడ భక్తులందరూ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారనమాట జాతరకి. ట్రాఫిక్ ఉంది, ఫుల్ వెహికల్స్ వచ్చినాయి. అప్పుడు చాలామంది ఫ్యామిలీస్తో చాలామంది వచ్చారనమాట. అండ్ ముందుకు వెళ్ళడానికి కూడా రోడ్ కొంచెం చిన్న ఉందన్నమాట చెప్పాలంటే. సో చుట్టూ పొలాలు, అటు సైడు ఇటు సైడు మొత్తం పొలాలు ఉంటాయి అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వంటలు చేసుకుంటారు అనమాట. ఇక్కడే చేసుకొని తిని కొంతమంది అయితే నిద్రలు కూడా చేసి వెళ్తారు. సో చూడొచ్చు మనము ఫ్యామిలీస్ ఇట్లా హాయిగా వండుకొని తింటారు అనమాట. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇలాంటి జాతరలు వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. వెళ్ళే రూట్లో, గుట్టపైకి నడిచే రూట్లో అనమాట. ఎంతోమంది నడిచే వచ్చేవాళ్ళు అంట అసలు ఇంతకుముందు. ఈ మధ్య అందరు వెహికల్స్లో వస్తున్నారంట. కానీ వాళ్ళ చిన్నప్పుడు గురించి చెప్తున్నారనమాట నాకు. వాళ్ళ చిన్నప్పుడు అందరూ ఫ్యామిలీతో కలిసి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి ఆ గుట్టెక్కి తర్వాత అక్కడే వండుకొని తిని, అమ్మవారిని దర్శించుకొని తర్వాత వండుకొని తిని అక్కడే నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ నిద్ర చేసినట్టు అనుకొని వెళ్ళిపోయే వాళ్ళంట. ఫుల్ క్రౌడ్, బీభత్సమైన క్రౌడ్ ఉంది. మొత్తం కొండ ముందు అన్నమాట. ఇదంతా కొండ, నా వెనకదంతా పిచ్చి జనం ఉన్నారు మొత్తం. మాకు అక్కడ ఎక్కడో పార్కింగ్ వచ్చింది, పోవాలి పార్కింగ్. మొత్తం పార్కింగ్ ఏరియా. అవును, నేను ఫస్ట్ టైమే రావడం. నేను చూడలే ఇప్పుడు దాకా ఇదంతా. ఒకసారి అనుకుంటున్నాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ సమ్మక్క జాతర. హాయ్. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు, వారం అవుతుంది అనుకో. మా చుట్టూ అందరూ వండుకో. పర్లేదు, సెక్యూరిటీ కూడా టైట్గానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు, చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు. పార్కింగ్ ఇంకా ఎక్కడైనా గుంపులుగా జనాలు కనిపిస్తే క్లియర్ చేస్తున్నారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. సెక్యూరిటీ మాత్రం ఘనంగానే ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడే అనమాట అందరు వండుకొని తింటున్నారు. మొత్తం ఖాళీ ప్లేస్ కదా, అక్కడ నిద్ర చేసి మార్నింగ్ ఇంటికి వెళ్తారనమాట చాలామంది కూడా. ఇక్కడ మనకి పోలీసులు అవన్నీ సెక్యూరిటీ బాగానే ఉందన్నమాట. గుంపులు జనాలు కనిపిస్తే ఎవరు ఉండనియట్లేదు. అక్కడ వెంటనే క్లియర్ చేస్తున్నారు. చూసారా, కోళ్ళన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. మనకు కావాల్సింది ఏదైనా అమ్మవారికి లైక్ బలించాలి అని అనుకుంటే అప్పుడు తీసుకొని ఇక్కడ నుంచి తీసుకొని రావచ్చు. ఏది డోకాలేదు, ఇక్కడే అన్నీ దొరుకుతాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇక్కడికి రాలేదన్నమాట. ఎందుకంటే జాతరలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ ఈ కెమెరా కూడా తీసుకొని వెళ్ళాను అనమాట. కెమెరా పట్టుకొని వెళ్ళిపోతారు అని చాలామంది భయపెట్టారు.
సో అన్నీ మన సామాన్లు దగ్గర పెట్టుకొని చూసుకుంటూ నడవాలన్నమాట. రష్ ఎక్కువ ఉన్న ప్లేస్లో గుంపు జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్లో అలాంటివి చాలా సాధ్యం కదా. సో అందుకని జాగ్రత్తగా పట్టుకొని నడుస్తున్నా. చుట్టూ చూడండి, ఒక సైడ్ మొత్తం పెద్ద స్క్రీన్ వేసారనమాట. ఆ స్క్రీన్లో మొత్తం జాతర జరిగేది అదంతా చూపిస్తారు. ఇంకా జనాలు అక్కడ కూర్చొని తినేవాళ్ళు తింటూ ప్రసాదాలు తింటూ అట్లా కాసేపు రిలాక్స్ అవుతున్నారనమాట దర్శనం అయిన తర్వాత. ఇంకా మేము లైన్లో నించున్నాం అనమాట. లైన్లో నుంచి నడుస్తూ ఇదంతా షూట్ చేస్తాను నేను. అండ్ దీనికి ప్రత్యేక దర్శనం కూడా ఉంది, 30 రూపీస్ అని ఉంది. కానీ మేము వచ్చేసరికి అదేం ఓపెన్ లేదు, ఎందుకంటే చాలా ఫ్రీగానే వెళ్తున్నాం అనమాట. ఇది రష్ అస్సలు లేదు మేము వెళ్ళినప్పుడు. సో అందుకని డైరెక్ట్ వెళ్ళిపోయాము. పైన బోర్డు చూడండి, సమ్మక్క సారక్క జాతర అని ఉంది. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఏంటంటే అమ్మవారిని కుంకుమ పసుపులతో పోలుస్తారనమాట. అంటే కుంకుమకి బాగా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం సారక్క అదృశ్యమైనప్పుడు కుంకుమ మాత్రమే చూసారంట జనాలు. సో అక్కడ అమ్మవారు కుంకుమ రూపంలో ఉంది. మన కాకతీయ రాజ్యంలో ఉన్నప్పుడు పేదల పైన జరిగిన అన్యాయాల్ని ఆమె ఎదుర్కొని ఇక్కడ ఉన్న వాళ్ళ భర్తల్ని కాపాడింది. కుంకుమ వాళ్ళ సౌభాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చింది అన్న దాంతో పోలుస్తారనమాట. సో అందుకని ఆమెనే కుంకుమలో పోలుస్తారనమాట సమ్మక్క సారలమ్మ జాతరలో. సో బెల్లం ఏంటంటే బెల్లము వాళ్ళ అనుకుంది జరిగింది, లేదంటే వాళ్ళ సంతోషం కోసం ఈ సమర్పించడం అట్లా చేస్తారనమాట. వాళ్ళ సంతోషాన్ని అమ్మవారితో పంచుకోవడమే వాళ్ళకి బంగారం ఇవ్వడం అని అంటారనమాట. బంగారం అంటే బెల్లం. మనం తెచ్చిన బెల్లంని అక్కడ తీసుకొని అక్కడ అందరికీ బెల్లం పంచుతారనమాట. దాన్ని ప్రసాదంగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి పంచడము, ఇంటి పక్కన వాళ్ళకి పంచడము, తెలిసిన వాళ్ళకి అట్లా పంచుకుంటారు అనమాట ప్రసాదంగా. అది దీన్ని ప్రత్యేక. విగ్రహాలు అలాంటివి పెట్టరండి. సో అందుకని ఆమె బతుకున్నప్పుడు కూడా నేచర్కి చాలా దగ్గరగా ఉండేది. ఆమె ఇచ్చిన మందులకి చాలా మంది క్యూర్ అయ్యేవారు అనమాట. సో అందుకని ఆమె చాలా న్యాచురల్గా ఉండేది, నేచర్కి చాలా దగ్గరగా ఉండేదని ఆమెకి విగ్రహాలు పెట్టి పూజించారనమాట. సో అది సమ్మక్క సారక్క యొక్క గొప్పతనం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. ఒకరికి హాని చేయకుండా మంచి కోసం పోరాడిన వాళ్ళనమాట సమ్మక్క సారలమ్మలు. సో అందుకనే ఈరోజు వాళ్ళు ఇంత ఇన్స్పిరేషన్ అందరికీ. నిస్వార్థంగా ఉండాలి, అందరి మంచి కోరుకోవాలి అనేది పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట సమ్మక్క సారలమ్మ. మా దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినాం. గ్రియా కోసం డబ్బా తెచ్చా అనమాట. అది అన్నం తినిపించి అప్పటికే ఒక కొబ్బరికాయ లేపేసింది గ్రియా. సో దీని తర్వాత మేము వెంటనే ఫాస్ట్ ఇంకా లేట్ చేయకుండా బయట జాతర ఉందన్నమాట, ఆ మొత్తం తిరగడానికి వెళ్ళాలి. చుట్టుపక్కల అన్ని షాప్స్ ఉంటాయి, అవన్నీ చూసి కొనుక్కోవచ్చు. చాలా మంది ఇక్కడ నిద్ర తీస్తారనమాట.
అంతే ఇంకా జాతర షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హకునా మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.